హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా ప్రాణమా సీజన్ 2 పార్ట్ 25 చూసే ముందు పార్ట్ 24 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సౌరి సమీరతో పాటు రిషి, జాను, పద్మ గారు అందరూ హాల్లో కూర్చొని నవ్వుతూ మాటల్లో మునిగిపోయారు. శౌర్య, ఒకసారి పంతులు గారికి కాల్ చేసి రమ్మని చెప్పు. ఇప్పుడే మనం ముహూర్తం పెట్టిస్తే తర్వాత అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకోవచ్చు అని పద్మగారు చెప్పడంతో శౌర్య వెంటనే పంతులు గారికి కాల్ చేశాడు. ఇంకో అరగంటలో వచ్చేస్తారా ఆంటీ అని చెప్పడంతో పద్మగారి జానుని తీసుకొని కిచెన్లోకి వెళ్ళింది వంటలో హెల్ప్ కోసం. అత్తయ్య, శౌర్య అన్నయ్య, సమీర ఇద్దరు బాగానే ఉంటున్నారా అని జాను అడగడంతో పద్మగారి చిరునవ్వుతో జాను ముఖం వైపు చూసి, బానే అనేది చాలా చిన్న మాటే అవుతుంది జాను, చాలా చాలా బాగుంటున్నారు. శౌర్య అయితే సమీరను ఒక్క పని కూడా చేయనివ్వట్లేదు, దగ్గరుండి తానే అన్నీ చూసుకుంటున్నాడు. సమీర కూడా శౌర్యతో అంతే ప్రేమగా మెలుగుతోంది. వాళ్ళిద్దరినీ చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదనుకో అని ఆనందంగా చెప్పడంతో ఆ మాట విన్న తర్వాత జాను మనసంతా సంతోషంతో తృప్తిగా అనిపించి, అమ్మయ్య, వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటే అదే చాలు, వాళ్ళిద్దరూ ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలి అని తనలో తాను అనుకుంది. డీప్ ఆలోచనలో మునిగిపోయిన జానును చూస్తూ సమీర సీమంతంతో పాటు మీ ఫస్ట్ నైట్ కూడా ముహూర్తాలు పెట్టించేస్తే ఓ పని అయిపోతుంది. ఇక తర్వాత నేను సమీరకు పుట్టబోయే బేబీతో ఆడుకోవచ్చు. ఆ తర్వాత మీకు పుట్టబోయే బేబీ, బాబోయ్ నాకు అసలు తీరికే ఉండదిక అని పద్మగారు అనడంతో సిగ్గుతో జాను బొగ్గలు ఎర్రబడ్డాయి. అందరి కోసం పద్మగారు స్వయంగా పాయసం రెడీ చేశారు. కప్పులతో వస్తున్న జానుని చూసి రిషి కాస్త షాక్ అయ్యాడు. జాను మొహంలో ఏదో తెలియని ఆనందం క్లియర్గా కనిపిస్తూ ఉంది. డౌట్ లేదు, కిచెన్లో ఖచ్చితంగా శౌర్య సమీరల గురించే మాట్లాడుకున్నట్లున్నారు. అందుకే మేడం గారి ముఖం ఫ్లడ్ లైట్లా కళ్ళకు గ్లేర్ కొట్టే రేంజ్లో వెలిగిపోతుంది. ఈ అన్నా చెల్లెలు ఎప్పుడు మారాలి? వీళ్ళకి ఒకరి మీద ఒకరికున్న కన్సర్న్ లైఫ్ పార్ట్నర్ మీద ఉండదు కదా. అప్పుడెప్పుడో 60sలో ఎన్టీఆర్ సావిత్రి రక్త సంబంధం తర్వాత రక్త సంబంధం 2024లో ఉన్నారు. సమీర లక్కీ, అట్లీస్ట్ ఇప్పటికైనా శౌర్యంలో చేంజ్ వచ్చింది. ఈ మేడం నన్ను కరుణించేది ఎప్పుడో అని రిషి మనసులో బ్లడ్ బాయిల్ అయ్యే రేంజ్లో ఉడుక్కున్నాడు రిషి. పాపం, అసలు విషయం రిషికి తెలియదు కదా, అది వాళ్ళ ఫస్ట్ నైట్ మ్యాటర్ తెచ్చిపెట్టిన గ్లో అని. పాయసం కప్పులు అందరికీ అందించిన జాను రిషికి కప్పిస్తున్నప్పుడు తన కళ్ళలోకి జాను విసిరిన చూపు బాణంలా గుచ్చుకుంది రిషి గుండెలో. ఆ చూపు నుండి తప్పించుకోవడం రిషికి కాస్త కష్టమే అయింది. అయినా వెంటనే తనను తాను డైవర్ట్ చేసి పాయసం కప్పు తీసుకున్నాడు. అందరూ మాట్లాడుతూ ఉండగానే పంతులు గారు వచ్చారు. అందరికీ ఒకసారి నమస్కారం చెప్పి ఆనందంగా కూర్చుని సమీర వైపు చూస్తూ, ఏమ్మ సమీర, బాగున్నావా అని పలకరించడంతో సమీర చిరునవ్వుతో బాగున్నాను అన్నట్లుగా సమాధానం ఇచ్చింది. 5-10 నిమిషాల తర్వాత పంతులు గారు నవ్వుతూ, వచ్చే వారంలో మంచి ముహూర్తం ఉంది, ఆ రోజున సీమంతం జరుపుకుంటే పుట్టబోయే బిడ్డకి తల్లికి చాలా క్షేమం, అష్టైశ్వర్యాలు వాళ్ళ కాళ్ళ దగ్గరికి వస్తాయి, జీవించినంతకాలం సంతోషానికి లోటుండదు. అలాంటి ముహూర్తం పుష్కరానికి ఒక్కసారి వస్తుంది, కాబట్టి ఈ ముహూర్తాన్ని అస్సలు మిస్ చేయకండి అని చెప్పడంతో శౌర్య వెంటనే అలా అయితే ఆ ముహూర్తాన్ని ఫిక్స్ చేయండి అని అన్నాడు ఆతృతగా. శౌర్య తొందరపాటు చూసి సమీర నవ్వుకొని శౌర్య చేతిపైన మెల్లగా గిల్లి, సైలెంట్గా ఉండు, పంతులు గారు చెప్తున్నారు కదా, పెద్దమ్మ మాట్లాడేస్తుందిలే అని గుసగుసగా చెప్పింది. శ్రీమంతానికి కావలసిన వస్తువులు ఏమేమి అవసరమో అన్ని లిస్ట్ రాసి ఇవ్వండి, మేము రెడీ చేసుకుంటాము అని పద్మగారు చెప్పడంతో పంతులు ఆ పనిలో మునిగిపోయాడు. మోనా ఎప్పటిలా కాకుండా చాలా హ్యాపీగా ఆఫీస్లో తిరుగుతూ ఉంటే టెన్షన్గా ఉన్న కమల్ చూపు మోనాపై పడింది. కోపంగా మోనాపై చూస్తూ దగ్గరగా వెళ్ళి తన చేయి పట్టుకొని లాగి, నిన్న రాత్రి నుంచి నువ్వు ఆద్యను ఏమైనా కలిసావా, తనతో మాట్లాడావా అని ఎరుపెక్కిన కళ్ళతో గట్టిగా అడిగాడు. వాట్ వాట్ ఆర్ యూ టాకింగ్? నాకు ఆద్యతో మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అయినా తన గురించి నువ్వు నన్నెందుకు అడుగుతున్నావు అని మోనా చాలా కేర్లెస్గా ఆన్సర్ చేసింది. మర్యాదగా నిజం చెప్పు, వదిలేస్తాను. అబద్ధాలు చెప్పి తప్పించుకోవాలని చూసావో తర్వాత జైల్లో ఊచలు లెక్కబడుతూ ఉండాల్సి వస్తుంది, మైండ్ ఇట్ అని కోపంగా అంటున్న కమల్ని చూసి, వెయిట్
అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నేనెందుకు జైలుకి వెళ్తాను? అసలు ఆద్యకు ఏం జరిగింది అని మోనా ఏం తెలియనట్టు అమాయకంగా మొహం పెడుతూ అడిగింది. మోనాకి ఏం తెలియదు అనుకుంటా, అనవసరంగా నేనే లేనిపోని డౌట్స్ క్రియేట్ చేసిన వాడిని అవుతానా అని వెంటనే తనను కంట్రోల్ చేసుకుంటూ ఏం లేదు అని గట్టిగా పట్టుకున్న ఆమె చేతిని విదిలించి విసురుగా పక్కకు విసిరాడు. డామిడ్, ఆంటీ గురించి ఎలా తెలుసుకోవాలి, అసలు ఏం చేయాలి, ఏమీ అర్థం కావడం లేదు అని కోపంతో పిడికిలి బిగించి పక్కనే ఉన్న గోడకు గట్టిగా పంచిచ్చిన కమల్ని చూస్తూ, ఏమైంది కమల్, ఎనీ ప్రాబ్లం, నా హెల్ప్ ఏమైనా కావాలా అని దీర్ఘాలు తీస్తూ అడుగుతున్న మోనాని చూసి, జస్ట్ షడప్ అండ్ గెట్ లాస్ మోనా, అది నాకు పెద్ద హెల్ప్ అని కోపంగా అరిచి చెప్పాడు కమల్. మోనా కన్నింగ్ స్మైల్తో అక్కడి నుండి వెళ్ళిపోయింది. కమల్ను చూస్తూ మోనా లోపల చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అప్పటి వరకు స్పృహలలోని ఆద్య కాసేపటికి మెల్లగా కళ్ళు తెరిచి చూసిన తనకు ఆ ప్లేస్ మొత్తం మసగ్గా తలంతా భారంగా అనిపిస్తూ ఉంటే తలను విదిలించి కళ్ళను నిలుపుకొని మళ్ళీ ఒకసారి చుట్టూ చూసింది. తను ఏదో తెలియని కొత్త ప్లేస్లో ఉన్నట్టుగా అనిపించి టెన్షన్గా నేల మీద నుంచి లేచి కూర్చొని తనకు జరిగింది ఒక్కొక్కటి గుర్తు తెచ్చుకోవడం స్టార్ట్ చేసింది. కమల్తో డిన్నర్ తర్వాత కమల్ తనని ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేయడం, నెక్స్ట్ డే కమల్తో హ్యాపీగా టైం స్పెండ్ చేసి తన మనసులో మాట కమల్కి చెప్పాలి అని అనుకోవడం అన్నీ గుర్తు చేసుకుంది. నిజానికి కమల్ లాగానే ఆద్య కూడా ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. తను ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తూ బెడ్రూమ్లో ఒక్కతే ఆలోచనలతో అటు ఇటు తిరుగుతూ వాల్ క్లాక్ వైపు చూస్తూ కూర్చుంది. కమల్తో ఒకసారి మాట్లాడదామని మొబైల్ తీసుకుంది. కానీ రేపు మార్నింగ్ తనకు సర్ప్రైజ్ ఇవ్వాలి, ఎప్పుడు మాట్లాడితే తన ఇంటెన్షన్ ఏంటో అర్థమైపోతుంది అని అనుకున్న ఆద్య కమల్కి కాల్ కూడా చేయలేదు. ఇంతలో ఏవో సౌండ్స్ వినిపించడంతో రూమ్ అంతా చూసింది. అన్ఎక్స్పెక్టెడ్గా పవర్ పోవడంతో ఈ టైంలో పవర్ పోవడం ఏంటి అని క్యాండిల్ కోసం కిచెన్లోకి వెళ్ళి అక్కడ క్యాండిల్ దొరకకపోవడంతో తన మొబైల్ తీసుకొని ఫ్లాష్ ఆన్ చేసి పెట్టిన తనకు విండో పక్కగా ఎవరో నడుస్తూ వెళ్తున్న షాడోని చూసి ఉలిక్కి పడింది ఆద్య. ఎవరైనా ఉన్నారా, ఎవరెక్కడా అని భయంతో ఒక్కసారి గట్టిగా అరిచింది. కానీ ఎటువంటి రియాక్షన్ లేకపోవడంతో టెన్షన్గానే విండో వైపు నడిచింది. ఇంతలో ఎవరో వెనక నుండి వచ్చి ఆద్యను అమాంతం గొంతు చుట్టూ చేయి వేసి బిగించి ఇంకో చేతిని తన నోటికి గట్టిగా మూసి పట్టుకున్నారు. ఎవరది, విడిచిపెట్టండి అని ఆద్య గట్టిగా అరవడానికి ట్రై చేసింది. బట్ గొంతులోని మాట బయటకు రాలేదు. వచ్చిన వాళ్ళు ఏమాత్రం ముఖాలు కనపడకుండా ఫేస్ కవర్ చేసుకొని ఆద్య ముక్కు దగ్గర క్లోరోఫామ్ పెట్టడంతో కాసేపటికి తనకు తెలియకుండానే ఆద్య స్పృహ కోల్పోయింది. ఇప్పుడు స్పృహ వచ్చి చూసేసరికి ఇలా ఏదో తెలియని ప్లేస్లో పడి ఉంది. తన మొబైల్ కోసం చుట్టూ చూసింది కానీ ఎక్కడా తన మొబైల్ కనిపించలేదు. అక్కడ అసలు మనుషులు ఎవరు ఉన్నట్టుగా అనిపించడం లేదు తనకు. ఎవరైనా ఉన్నారా, ప్లీజ్ హెల్ప్ మీ అని గట్టిగా అరుస్తూనే ఉంది. ఎంతసేపు అలా అరిచినా కూడా ఎవ్వరూ పలకకపోవడంతో అరిచి అరిచి అలసిపోయిన ఆద్య మళ్ళీ స్పృహ తప్పి పడిపోయింది. రిషి, జాను, ఈ రోజుకి మీరిద్దరూ ఇక్కడే ఉండండి, రేపు వెళ్తురు కానీ అని శౌర్య అనడంతో, సారీ శౌర్య, నాకు రేపు హాస్పిటల్లో ఇంపార్టెంట్ సర్జరీ ఉంది, నేను ఖచ్చితంగా వెళ్ళాలి, కావాలంటే జాను ఒక 3-4 డేస్ ఇక్కడే ఉంటుంది, నేను వెళ్తాను అని అన్నాడు రిషి. ఆ మాటలకు జాను కోపంగా రిషి వైపు చూసి, నో అన్నయ్య, నేను కూడా వెళ్తాను, ఎగ్జామ్స్కి డేట్ వచ్చేసింది, ప్రిపేర్ అవ్వాలి అని చెప్పడంతో జాను రిషి ఏదో గొడవ పడ్డారని సమీర ఇట్టే కనిపెట్టేసింది. ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకున్న సమీర లంచ్ తర్వాత జానుతో కాసేపు అలా వాకింగ్ చేసి వస్తావా జాను అని అడగడంతో శౌర్య వెంటనే నేను వస్తాను కదా సమీ అని అన్నాడు. అయ్యో శౌర్య, పర్వాలేదు, జాను ఉందిగా, నేను తనతో కాసేపు అలా మాట్లాడుతూ నడుస్తానులే, నువ్వు రిషి అన్నయ్యతో మాట్లాడుతూ ఉండు అని చెప్పి జాను చేతిని పట్టుకొని గార్డెన్లోకి నడిచింది. జాను సమీర చేతిని పట్టుకొని మెల్లగా నడిపిస్తూ ఉంటే, ఏంటి జాను, అంతా ఓకేనా, చూస్తూ ఉంటే ఏదో తేడా కొడుతుంది, నువ్వు అన్నయ్య బాగానే ఉన్నారు కదా అని సూటిగా అడిగింది సమీర. అమ్మో, సమీరకు ఇంత ఈజీగా ఎలా అర్థమైపోయింది, మనుషులను చూసి ఇట్టే వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో చెప్పేస్తుంది. నిజంగానే శౌర్య చాలా లక్కీ.
సమీర్ తన లైఫ్లో ఉన్నందుకు అని మనసులోనే అనుకుంటూ యా వీఆర్ గుడ్, ప్రాబ్లం ఏం లేదు అని నవ్వుతో చెప్పింది జాను. అరిచి అలసిపోయిన ఆద్య కాసేపటికి స్పృహలోకి వచ్చింది. తను ఎక్కడుందో తనకే అర్థం కాలేదు. ఇంతలో ఎవరు లోపలికి వస్తున్న సౌండ్ వినిపించి అటువైపు చూసిన ఆద్య ఎవరిది, ఎవరు నన్ను తీసుకొచ్చి ఇక్కడ ఉంచారు అని కోపంగా అరుస్తున్న ఆద్యకు దగ్గరగా వచ్చిన అతను సైలెంట్గా ఉండు, ఇక్కడ పిచ్చిగా అరిచి నన్ను ఇరిటేట్ చేసావంటే షూట్ చేసి పాడేస్తాను అంటూ బెదిరించాడు. హే, హూ ఆర్ యు, ఎందుకు నన్ను ఇలా తీసుకొచ్చి ఇక్కడ పడేశావు అని ఆగకుండా గట్టిగా ఆద్య మళ్ళీ అడగడంతో అతను ఇంకేమీ మాట్లాడకుండా ఫుడ్ ప్యాకెట్, వాటర్ బాటిల్ అక్కడే పెట్టేసి సైలెంట్గా బయటికి వెళ్ళిపోతూ ఉంటే హలో, నీకే చెప్పేది, నన్ను వదిలిపెట్టండి అని ఆద్య గట్టిగా అరిచింది. అయినా కూడా అతను అస్సలు పట్టించుకోకుండా వెళ్ళి డోర్స్ క్లోజ్ చేసేశాడు. ఆద్యకి ఏమీ అర్థం కాక తన 2 చేతులు పిడికిలు బిగించి కోపంగా ఈడియట్స్ అంటూ తిట్టడం స్టార్ట్ చేసింది. ఆద్య కోసం పిచ్చోడిలా తిరుగుతున్న కమల్కి ఇంకా ఆద్య జాడ దొరకకపోవడంతో ఇక తను వెతకటం, టైం వేస్ట్ చేయడం కంటే విషయాన్ని శౌర్య వాళ్ళకి చెప్పడం మంచిది అనుకుని వెంటనే శౌర్యకి కాల్ చేశాడు. కమల్ నుంచి కాల్ రావడంతో శౌర్య కాల్ లిఫ్ట్ చేసి హలో కమల్, హౌ ఆర్ యూ, నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నాను, ఆద్య ఎలా ఉంది అని హ్యాపీగా అడుగుతున్న శౌర్య మాటలు పూర్తి కాకముందే కమల్ టెన్షన్, బాధ నిండిన వాయిస్తో ఐఎమ్ సో సారీ శౌర్య, పెద్ద మిస్టేక్ జరిగిపోయింది అని అన్నాడు. వాట్ హ్యాపెన్, ఆర్ యూ ఓకే, ఇంతకీ ఆద్య బాగుందా అని అడుగుతున్న శౌర్య వాయిస్లోని టెన్షన్ క్లియర్గా తెలుస్తూ ఉంది. కమల్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా కన్నీళ్లతో అక్కడ జరిగిందంతా చెప్పాడు. డామిట్, ఇదంతా ఎవరో కావాలనే చేశారు. ఖచ్చితంగా మన బిజినెస్లో ఉన్న ఎనిమీస్ కావచ్చు, లేకపోతే ఎవరికి ఇంత ధైర్యం ఉంటుంది? ఒకవేళ కిడ్నాపర్స్ అయితే ఈ పాటికే మనకి కాల్స్ వచ్చాయి. యూ డోంట్ వరీ, ఈ విషయాన్ని నేను హ్యాండిల్ చేస్తాను, అక్కడ జరిగిందంతా పిన్ టు పిన్ నాకు చెప్పు అని అనడంతో కమల్కి మోనాకి మధ్య జరిగింది విషయం గుర్తొచ్చి వెంటనే మోనా గురించి క్లియర్గా శౌర్యతో చెప్పాడు. మోనా ఓకే, నేను తన గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుంటాను, యూ డోంట్ వరీ అని అన్నాడు శౌర్య. పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేయనా శౌర్య అని అడిగాడు కమల్. నో, పోలీస్ స్టేషన్ వరకు వద్దు, నేనే హ్యాండిల్ చేస్తాను అని సీరియస్గా కాల్ కట్ చేశాడు శౌర్య. హలో, ఏంటి సిచ్యువేషన్, ఎలా ఉంది ఆ పొగరబోత ఆద్య, వదిలిపెట్టండి ప్లీజ్ అని అడుక్కుంటుందా అని మోనా కన్నింగా నవ్వుతూ అడిగింది. ఎస్ మేడం, మామూలుగా కాదు, మొత్తం రూమ్ అంతా రీసౌండ్ వచ్చేలా గట్టిగా అరుస్తోంది. ఆ అరుపులను కంట్రోల్ చేయడం మా వల్ల కావట్లేదు. ఇంతకుముందే ఫుడ్ ఇచ్చి వచ్చాను, మేబీ తినకపోవచ్చు అని చెప్పాడు ఆ రౌడీ షీటర్. వావ్ సూపర్, అరవనివ్వు, అరిచి దాని గొంతు ఆగిపోవాలి, అప్పుడు కానీ నాకు హ్యాపీగా ఉండదు. ఒక్కసారి దాని అరుపులు నాకు వినిపించు అని చెప్పడంతో ఫోన్ రూమ్ డోర్ దగ్గర పెట్టాడు వాడు. ఎవరు, మీరు నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు, ప్లీజ్ లీవ్ మీ అంటూ అరుస్తున్న ఆద్య అరుపులు వింటూ సాడిస్టిక్గా నవ్వుకుంటుంది మోనా. వావ్ సూపర్, ఇప్పుడు కదా నాకు హ్యాపీగా ఉంది, దానికి ఫుడ్ మాత్రం టైం టు టైం ఇవ్వండి, అది ఇంకా టార్చర్ అనుభవించాలంటే దాని ఒంట్లో శక్తి ఉండాలి కదా అంటూ క్రూయల్గా నవ్వుతూ చెప్పింది మోనా. ఎస్ మేడం, మీరు చెప్పినట్లే చేస్తాను అని అతను ఫోన్ పెట్టేయగానే కమల్ సిచ్యుయేషన్ ఎలా ఉందో తెలుసుకోవడానికి మోనా తనకి కాల్ చేసింది. మోనా నుండి కాల్ రావడం చూసిన కమల్ చిరాగ్గా ఫోన్ని పక్కకు విసిరేశాడు. అయినా ఆపకుండా కాల్ చేస్తూనే ఉండడంతో విసుగు వచ్చి కాల్ లిఫ్ట్ చేసి హలో, ఏంటి నీకేమైనా పిచ్చి పట్టిందా, ఒక్కసారి లిఫ్ట్ చేయలేదు అన్నప్పుడే అర్థం కావడం లేదా, అయినా సెన్స్ లేకుండా మళ్ళీ ఎందుకు కాల్ చేస్తున్నావు అని మోనాపై కోపంగా అరిచాడు కమల్. వీడికి ఇంకా పొగరు తగ్గలేదు అని మనసులో తిట్టుకుంటూ నీకేదో హెల్ప్ చేద్దామని నేను కాల్ చేస్తూ ఉంటే నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి అని అంది ఇన్నోసెంట్ టోన్లో. వాట్ నాన్ సెన్స్, నువ్వు నాకేం హెల్ప్ చేయని అవసరం లేదు, నేను ఒక ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నాను, డోంట్ డిస్టర్బ్ మీ విత్ యువర్ బ్లడీ కాల్స్ అని కమల్ కాల్ కట్ చేయబోయాడు. వెయిట్ కమల్, నా దగ్గర ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది, అది నీకు చాలా యూజ్ అవుతుంది అని మోనా అనడంతో ఏంటి ఇన్ఫర్మేషనా, దేని గురించి అని అడిగాడు కమల్ సీరియస్గా. మార్నింగ్ ఆద్యను ఎవరో షాపింగ్ మాల్ దగ్గర చూశారంట, ఆ విషయం నాకు ఇప్పుడే తెలిసింది. మేబీ తను ఆ చుట్టుపక్కలే ఎక్కడో ఉండుండొచ్చు,
నువ్వు అక్కడికి వెళ్ళి వెతకడం బెటర్ అని అంది మోనా. వాట్? షాపింగ్ మాల్కి అంత ఎర్లీ మార్నింగ్ ఎందుకు వెళ్తుంది? నీ పిచ్చి వాగుడంతా నా దగ్గర వాగకు అని అన్నాడు కమల్ కోపంగా. నేను చెప్పేది నిజం కమల్. తను షాపింగ్ మాల్ దగ్గర కనిపించిందట. ఒక్కసారి వెళ్ళి చూద్దాం, అక్కడ మనకు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో కదా అని అనడంతో కమల్ కాసేపు ఆలోచనలో పడిపోయాడు. ఓకే అని అన్న తర్వాత మోనా డెవిల్ స్మైల్ ఇస్తూ వెంటనే కార్ తీసుకొని కమల్ దగ్గరికి బయలుదేరింది. సమీర్తో ముచ్చట్లో మునిగిపోయిన జాను ఎంతకీ తన దగ్గరికి రాకపోవడంతో రిషికి మనసంతా జాను మీదకే లాగేస్తుంది. ఎలా అయినా తనతో ఒకసారి మాట్లాడాలి అనిపించింది. కానీ ఎలా? తను కోపంగా ఉంది. అనవసరంగా నేనే తనతో సీరియస్గా మాట్లాడానేమో అని హాల్లో కూర్చొని ఆలోచనలో మునిగిపోయాడు రిషి. జాను సమీరతో పాటే ఉంది, కానీ తన మనసంతా రిషి మీదే ఉంది. రిషితో ఒకసారి మనస్ఫూర్తిగా మాట్లాడితే కానీ తనకు రిలీఫ్గా అనిపించదు అని ఎలాగైనా రిషితో మాట్లాడాలి అనుకొని సమీరను చూస్తూ లోపలికి వెళ్దామా? చాలాసేపటి నుండి వాక్ చేస్తున్నావు, మరీ ఎక్కువసేపు చేస్తే నీకు కాల్ పెయిన్ వస్తాయి అని చిన్న స్మైల్తో అంది జాను. నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావా, లేకపోతే ఎప్పుడెప్పుడు వెళ్ళి మా అన్నయ్యని చూడాలా అని ఇలా మాట్లాడుతున్నావా అని జానుని టీజ్ చేస్తూ ఐవింగ్ చేసి అడిగింది సమీర. తెలిసిపోయిందా అని 2 చేతులు జోడించి, అమ్మ బాబోయ్ నీతో చాలా కష్టం సమీ, మనసుల మాటని చదివినట్టే ఇట్టే చెప్పేస్తున్నావు, పాపం మా అన్నయ్య అని గట్టిగా నవ్వింది జాను. సరే పద అని మెల్లగా జాను చేతిని పట్టుకొని నడుస్తూ లోపలికి వచ్చారు ఇద్దరు. తనకు హాల్లో రిషి ఒక్కడే కనిపించడంతో అక్కడ లేని శౌర్య కోసం, అన్నయ్య శౌర్య ఎక్కడికి వెళ్ళాడు అని అడిగింది సమీర. మరి మోనా చేతులు చిక్కిన ఆద్య సేఫ్గా బయటపడగలుగుతుందా? ఆద్యని కమల్ కాపాడుకోగలుగుతాడా? సమీర సీమంతం హ్యాపీగా జరిగిపోతుందా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.